జగన్మోహన్ రెడ్డి ముందు నుంచి ఒక ప్లానింగ్ తో ఉన్నారని, ఎక్కువ పోలింగ్ జరిగితే అది టీడీపీ గెలుస్తుందని, తక్కువ పోలింగ్ జరిగితే వైసీపీ గెలుస్తుందని ఆలోచన పోలింగ్ జరగకుండా అడ్డుకునేందుకు దాడులకు యత్నించారని జీవి ఆంజనేయులు అన్నారు. టీడీపీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని, అందులో ఎటువంటి డౌట్ లేదని ధీమా వ్యక్తం చేశారు. వినుకొండలో బొల్ల బ్రహ్మనాయుడు అరాచకాలకి అంతులేవని, 5 ఏళ్ల కాలంలో ఆయన చేసిన అవినీతి భూ కబ్జాలపై ఎంక్వైరీ వేయించి సరైన చర్యలు తీసుకుంటామంటున్న జీవి ఆంజనేయులతో మా గుంటూరు ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. కూటమి అభ్యర్థి సీనియర్గా నేత, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు నిన్న జరిగినటువంటి మీ నియోజకవర్గం సంక్షాత్క గ్రామాల్లో మీది ఒకటని చెప్పుకోవచ్చు. నిన్న పూర్తి స్థాయిలో వైసీపీ భయంతో ఈ విధంగా చేసిందంటారా, కావాలనే మీకు భయపెట్టడానికి చేసిందంటారా, ఎలా చూడాలి? మధ్యాహ్నం నుండి అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి ఒక వ్యూహం స్ట్రాటజీ ఇచ్చేశాడు. ఎక్కువ పోలింగ్ జరిగితే తెలుగుదేశం గెలుస్తుంది, పోలింగ్ పర్సెంటేజ్ తగ్గించగలిగితే మన అదృష్టం బాగుంటే కొంతమంది అయినా బయటపడతాం అని చెప్పేసి అందరికీ ఎమ్మెల్యే అభ్యర్థి, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అందరికీ వ్యూహం ఇచ్చాడు. మీరు గొడవలు చేయండి. మీ నాయకుడు కూడా చెప్పాడుగా, దాడులు ఎదుర్కోవాలి ముందస్తుగానే. ఖచ్చితంగా దాడులు చేసినప్పుడు చేతులు ఇంకా గాలు కూర్చుంటామా? ఈ నా కొడుకులు రౌడీజం, గూండాయిజం ఎంత దారుణంగా ఉందండి. ప్రజలు ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత, మా కార్యకర్తలు ప్రాణాలు కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. యథేచ్ఛగా మీటింగులు పెట్టి బొల్లా బ్రహ్మనాయుడు దాడులు చేయండి, గొడవలు చేయండి అని చెప్పేసి చెప్పడం చాలా దురదృష్టకరం. ఇలాగే అన్ని చోట్ల ఎమ్మెల్యేలు కూడా ఈ విధంగా గొడవలు సృష్టించి ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గించి గెలవాలని వాళ్ళ దుర్బుద్ధి, దుర్మార్గపు ఆలోచన. దాన్ని మేము సమర్థవంతంగా మా కార్యకర్తలు ప్రాణాలకు తెగించి నిలబడి రిగ్గింగులు ఆపుకున్నారు. చాలా చోట్ల రిగ్గింగ్ ప్రయత్నాలు చేశారు వాళ్ళు. ఆ రిగ్గింగ్ని కొంతవరకు ఆపడం జరిగింది. అయినా కొన్ని చోట్ల 2-3 చోట్ల రిగ్గింగ్ చేశారు. దాన్ని మేము రీపోలింగ్ పెట్టమని కూడా కోరుతున్నాం. బ్రహ్మనాయుడు భూ కబ్జాల వ్యవహారం కానీ అనేక అవినీతి ఆరోపణలు చేశారు. గతంలో తీవ్ర ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఖచ్చితంగా ఆయన చేసిన అవినీతి దుర్మార్గాలు బోల్డ్ ఉన్నాయి. ప్రభుత్వ భూములు కబ్జా చేశాడు. వాటన్నిటి మీద సమగ్ర ఎంక్వైరీ జరిపించి దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే ఏదైతే పల్నాడులో జరిగిన నిన్న వినుకొండ నియోజకవర్గంలో జరిగినటువంటి దాడులు ప్రతిదాడుల మధ్య ఎన్నికలు ముగిసినటువంటి నేపథ్యంలో కేవలం ఓటమి భయంతోనే బొల్ల బ్రహ్మనాయుడు ఈ విధమైన వ్యవహారం చేశాడు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులకు అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాడులకి పాల్పడమని ప్రేరేపించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా రానున్నటువంటి రోజుల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బ్రహ్మనాయుడి పైన సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని జీవి ఆంజనేయులు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుభాష్తో రమేష్, రాజ్ న్యూస్, పల్నాడు.